ప్రెస్ మీట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాయింట్లతో భలే కొట్టాడరా అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవటం నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి ఏం పాయింట్ పెట్టాడు అసలు, ఏం పాయింట్తో కొట్టాడు అసలు? నువ్వు పాయింట్ పట్టి పాయింట్తో కొడితే ఇక్కడ కాదు, ఏ హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో కొడితే ఆ వ్యక్తికి ఉద్యోగం వస్తే ఇదిగో మా జగనన్న పోరాడాడు, మా జగనన్న పోరాడబట్టి న్యాయం గెలిచింది, ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చిందని చెబితే బాగుండేది. వీళ్ళక కోర్టుకు వెళ్ళే ధైర్యం ఉండదు, ఎందుకంటే వీళ్ళు చేసింది తప్పులు. ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి కూడా అది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు, కానీ మాట్లాడు. సో ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే అనిగి దుర్గయ్య. సో జాతీయ క్రీడల్లో గోల్డ్ మెడల్ వచ్చింది అనేది ఆ వ్యక్తి చెప్పుకున్నాడు. నిన్న ఈ సర్టిఫికేట్ చూశారు కదా, ఈ గోల్డ్ మెడల్ను జాతీయ క్రీడల్లో ఆడినట్టుగా వచ్చినటువంటి సర్టిఫికేట్ను నిన్న జగన్కి చూపించాడు. బాగుంది. నేను అనిగి దుర్గయ్యను ఒక మాట అడుగుతున్నా, నువ్వు జగన్కి చూపించిన సర్టిఫికేటు డిఎస్సి అప్పుడు అప్లై చేసావా, ఆన్లైన్లో పెట్టావా? ఇప్పుడు నేషనల్ గేమ్స్లో నేను గోల్డ్ మెడల్ అని చెప్పి చూపించావు కదా జగన్మోహన్ రెడ్డికి, అది నువ్వు ఆన్లైన్లో అప్లై చేసావా? చేయలేదు. ఏం చేసావు నువ్వు? సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆర్చరీలో రజిత పథకం వచ్చిందని పెట్టావు. అంటే నేషనల్ గేమ్కే ప్రయారిటీ ఉంటుంది, ఆ విషయం నీకు తెలుసు. ఒక క్రీడాకారుడికి ఏ గేమ్ ప్రయారిటీ, ఏ గేమ్ ప్రయారిటీ కాదు అనేది తెలియదంటే నువ్వు నిజంగా ఆటగాడువు కానట్టే లెక్క. నీకు జిల్లా స్థాయి ఎక్కువ, రాష్ట్ర స్థాయి ఎక్కువ, జాతీయ స్థాయి ఎక్కువ, అంతర్జాతీయ స్థాయి ఎక్కువ అంటే అసలు ఏ గేమ్ ఆడినోడే ఈజీగా చెప్తాడు ఏ గేమ్ ఎక్కువ అనేది. అలాంటిది నువ్వు అన్నేళ్ల నుంచి ఆడుకుంటూ వచ్చిన నువ్వు, అన్ని మెడల్స్ ఉన్నాయని చెప్పుకునే నువ్వు, మరి పెట్టేటప్పుడు నీకున్న వాటిలో హైయెస్ట్ని అప్లై చేయాలనే కనీస జ్ఞానం నీకు లేదా? ఇప్పుడు డిఎస్సికి సంబంధించి నువ్వు అప్లై ఏదైతే చేసావో దాన్ని పరిగణలో తీసుకుంటారు తప్ప నీ ఇంట్లో ఏం సర్టిఫికేట్లు ఉందో అధికారులకు తెలియదు కదా. అందులో కూడా ఏం రాశారు నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా, మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారో దానినే ప్రయారిటీగా తీసుకుంటామో, ఆ సర్టిఫికేట్లు మాత్రమే మేము వెరిఫై చేస్తామో, దీంట్లో ఎటువంటి మార్పు ఉండదని నోటిఫికేషన్ సమయంలోనే చెప్పారు. సరే నువ్వు అవన్నీ చదవకపోవచ్చు, బట్ ఏ సర్టిఫికేట్ హైయెస్ట్ అనేది నీకు తెలుసు కదా. మరి నువ్వేమో నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ అని జగన్కి చూపించివి, మరి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడేమో ఇది అప్లై చేయకుండా నువ్వు సీనియర్ నేషనల్స్ ఆర్చరీలో రజిత పథకం అని అప్లై చేస్తేవి. ప్రయారిటీ ఆర్డర్లోనేమో ఇది 7వ ప్లేస్లో ఉంది, అది 8వ ప్లేస్లో ఉంది. పైనుంచి కిందకి ఒకటి మనం ఒలింపిక్స్ అనుకుంటే కిందకి ఇలా దిక్కుంటూ వస్తే 7వ ప్లేస్లో నేషనల్ గేమ్స్ ఉంది, 8వ ప్లేస్లో సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ ఉంది. నువ్వు పెట్టింది 8వ ప్లేస్లో ఉన్నటువంటి సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్, అందులోనూ నువ్వు పెట్టింది రజిత పథకం. దానికి వచ్చినటువంటి ప్రయారిటీ ఆర్డర్ పాయింట్స్ 57, కానీ 54, 55 వచ్చిన వాళ్ళతోనే ఆ పోస్టులు ఫిల్ చేశారు. మరి నువ్వెలా అడుగుతావా పోస్ట్ ఇవ్వలేదని? దీనికి జగన్ నేను ఏదో మాట్లాడాడు, ఒకసారి చూడండి. ఆ తర్వాత శాప్ ఎండి కూడా దీనికి కౌంటర్ ఇచ్చారు, ఒకసారి చూద్దాం, వినండి ఒకసారి. నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ 1:1 పిలిచినారు, కాల్ లెటర్ 1:1 కాల్ లెటర్ పిలిచినారు, సర్టిఫికేట్లు వెరిఫైడ్, ఉద్యోగం రాలా. నా పక్కనే కూర్చోను. నీ పక్కన ఎందుకు కూర్చున్నాడంటే నీకు ఇచ్చిన సర్టిఫికేట్ని ఆయన ఆన్లైన్లో పెట్టలేదు కాబట్టి నువ్వు అడిగి ఉండాల్సింది. ఎందుకంటే దీనికి 4 రోజుల క్రితమే శాప్ దీనికి వివరణ ఇచ్చింది, ఇప్పుడు వివరణ ఇవ్వటం కాదు. మరి శాప్ వివరణ ఇచ్చినప్పుడు, శాప్ ఎండి భరణి వివరణ ఇచ్చినప్పుడు నువ్వు అడగాలి కదా. నువ్వు నీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు, ఏమయ్యా దుర్గయ్య నీకు నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ అని నాకు చూపించావు కదా, నువ్వు మరి ఈ సర్టిఫికేట్ నువ్వు ఆన్లైన్లో డిఎస్సికి అప్లై చేసినప్పుడు పెట్టావా లేదా అని అడిగితే బాగుండేది. జగన్ ఆ మాట అడగల. అనిగి దొరికే దగ్గర ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ ఉందో, జాతీయ గేమ్స్ గోల్డ్ మెడల్ ఉందో, నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ ఉందో ఎవరికి తెలియదు కదా, అధికారులకు తెలియదు కదా. ఎవరి దగ్గర నాకు మెడల్స్ ఉన్నాయి, నా దగ్గర ఏం మెడల్ ఉందో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నేను అప్లై చేస్తే కదా తెలిసేది. మరి నువ్వు ఆ విషయం అడగాల్సింది. నువ్వు నాకు దగ్గరికి తీసుకొచ్చి చూపించావు, ఏం ఉపయోగమయ్యా? నువ్వు డిఎస్సికి అప్లై చేసేటప్పుడే ఇది అప్లై చేసుకుంటే నీకు ఉద్యోగం వచ్చింది కదా, ఎందుకు అప్లై చేయలేదు అని ఆ వ్యక్తిని అడగాల్సింది. ఇక్కడ ఆ వ్యక్తి ఎందుకు అప్లై చేయలేదు అనేది జగన్ అడగలేదు. నేను ఆ టైంలో డిఎస్సికి సర్టిఫికేట్ అప్లై చేయలేదని దుర్గయ్య కూడా చెప్పరా. ఎందుకని? ఇది మొత్తం రాజకీయం కాబట్టి. పైగా ఇంకా ఏదో చదువుతున్నాడు ఏనండి జగన్. చెప్పు. నేను కూడా ఇంట్రెస్టింగ్ గానే చెప్తా, చెప్పు. స్పోర్ట్స్ కోటా అన్నది మన దుర్గయ్యకి అయితే వచ్చిన మెడల్స్ ఏంటో తెలుసా? ఆర్చరీలో నేషనల్ గేమ్స్ హైదరాబాద్ విశాఖ ఫస్ట్ ప్లేస్ 2002 గోల్డ్ మెడలిస్ట్, కానీ అది అప్లోడ్ చేయలే. తర్వాత సీనియర్స్ నేషనల్ జార్ఖండ్ ఫస్ట్ ప్లేస్ 2003, ఇది కూడా అప్లై చేయలే. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ హర్యానా 2011 ఫస్ట్ ప్లేస్ గోల్డ్, ఇది కూడా అప్లై చేయలే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యువెల్ స్పోర్ట్స్
యూత్కి వచ్చిన తిప్పలేదు. యూత్ స్పోర్ట్స్. అది మా అన్న ఇంగ్లీష్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఇక అర్థం కాదు, ఇక వదిలేయండి. ఇంకా చాలా ఉన్నాయి అలాంటి. మా అన్నకి అర్థం కాదులే కానీ. సో ఇన్ని పేర్లు చదివాడు, ఇందులో ఏది అప్లై చేయలే. ఆయన అప్లోడ్ చేసింది సీనియర్ నేషనల్స్కి సంబంధించి ఛాంపియన్షిప్కి సంబంధించి రజిత పథకం అని అప్లోడ్ చేశారు. సరే, మీరు విన్నారు కదా. దీనికి శాప్ ఎండి ఒక వివరణ ఇచ్చారు, ఒకసారి చూడండి. ఇది ఆల్రెడీ ఈ ప్రెస్ మీట్ కంటే ముందే శాప్ ఎండి వివరణ ఇచ్చింది, 3-4 రోజుల ముందే ఇచ్చింది. ఈ ప్రెస్ మీట్ నిన్న మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ ఇది. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు ఆయనకే తెలియాలా? ఇప్పుడు మనం ఇండివిజువల్ క్యాండిడేట్ వైస్ తీసుకుంటే ఫస్ట్ క్యాండిడేట్ అనిగి దుర్గయ్య రిక్వెస్ట్ ఎలా ఉండిందంటే, ఈ క్యాండిడేట్ ఇది నేను గోల్డ్ మెడల్ గెలిచాను నేషనల్ గేమ్ లో, అయినా నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, నా కింద ఉన్న బ్రాంజ్ మెడలిస్ట్, సిల్వర్ మెడలిస్ట్ వీళ్ళందరికీ ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఈయన మనకి సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్ విన్నారు కదా. ఇతను అప్లై చేసింది ఏంటి, ఛాంపియన్షిప్లో సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ అనేది ఆన్లైన్లో అప్లై చేశాడు. తర్వాతేనండి నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ అనేది సబ్మిట్ చేయట్లేదు. అది ఇప్పుడు మనం క్లియర్ గా నోటిఫికేషన్ లో కూడా ఇవ్వడం జరిగింది. ఏ ఒక క్యాండిడేట్ కూడా వాళ్ళ అప్లికేషన్ లో ఆన్లైన్ లో ఏం సర్టిఫికేట్ పెడుతున్నారో దాన్ని మాత్రమే మనం కన్సిడరేషన్ లో తీసుకుంటాము. ఆన్లైన్ లో అప్లికేషన్ వాళ్ళు పెట్టకపోతే ఆఫ్లైన్ లో ఫిజికల్ మోడ్ లో జస్ట్ వచ్చి సాప్ లో సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చెయ్యము అనేది క్లియర్ కట్ గా మన నోటిఫికేషన్ లో కూడా ఇవ్వడం జరిగింది. విన్నారు కదా. నోటిఫికేషన్లో ఏం చెప్పారంటే, మీ దగ్గర ఉన్నటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్లలో హయ్యెస్ట్ ఉన్న దానినే మీరు అప్లై చేయాలి. మీరు ఆన్లైన్లో ఏదైతే అప్లై చేస్తారో దాన్నే మేము కన్సిడర్ చేస్తాం తప్ప ఆఫ్లైన్లో మీరు వేరే పట్టుకొచ్చి చూపిస్తే మేము యాక్సెప్ట్ చేయము. నువ్వు తక్కువది అప్లై చేసి ఎక్కువది తీసుకొచ్చినా, ఎక్కువది అప్లై చేసి తక్కువది తీసుకొచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నువ్వు ఏదైతే ఆన్లైన్లో పెట్టావో అదే ప్రయారిటీ ఆర్డర్. ఇది ఆల్రెడీ నోటిఫికేషన్లోనే రాశారు ఆ మొక్క. సరే, వీళ్ళకి చదువుకోవడం రాకపోతే మనం ఏం చేయలేము. నోటిఫికేషన్ ఆల్రెడీ ఈ మొక్క రాశారు. తర్వాత ఏంటో చూడండి. ఇంట్లో నోటిఫికేషన్ లో మనం చూసుకుంటే సర్టిఫికేట్ అప్లోడ్ అనే పాయింట్ లో మనం క్లియర్ గా ఆన్లైన్ అప్లోడింగ్ గురించి కూడా ఇచ్చాము. మెరిట్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేస్తున్నది కూడా ఓన్లీ బేస్డ్ ఆన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లియర్ కట్ గా ఇక్కడ మెన్షన్ ఉంది. అండ్ దాని కిందనే మనం ప్రయారిటీ కూడా ఇచ్చాం. ఇప్పుడు ఒకవేళ ఆ క్యాండిడేట్ కి నేను ఆడింది నేషనల్ గేమ్, నేషనల్ ఛాంపియన్షిప్, దీంట్లో దేనికి ప్రయారిటీ అని నాకు తెలీదు అని చెప్తే అది కూడా ఆపర్చునిటీ లేదు. ఎందుకంటే మనం నోటిఫికేషన్ ఇస్తున్నప్పుడే ఏం ప్రయారిటీలో తీస్తున్నాం అనేది ఇక్కడ మెన్షన్ ఉంది. దీంట్లో విన్నారు కదా. ఒక వ్యక్తి ఆడిన వ్యక్తికి నేను నేషనల్ గేమ్స్ ఎక్కువ లేదా సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ ఎక్కువ అనేది నాకు తెలియదు అని క్రీడాకారుడు అనుకుంటే, సాధారణంగా అలా తెలియకపోతే వాడు క్రీడాకారుడే కాదు. వాడు ఆడిన దాంట్లో ఏది హైయెస్ట్ అనేది వాళ్ళకి తెలుసు. క్రీడాకారులకైతే తెలుస్తుంది, సర్టిఫికేట్లు కొనుక్కొచ్చిన వాళ్ళకైతే తెలియదు. సరే, ఒకవేళ అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం కాబట్టి వాడు రేపొద్దున కోర్టులో కూడా చెప్పొచ్చు, నాకు ఏది ఇంపార్టెంట్ ఏది హైయెస్ట్ అనేది నాకు తెలియదు కాబట్టి నేను పెట్టలేదని చెప్పొచ్చు. సో ఆ పాయింట్కి కూడా ఛాన్స్ లేకుండా శాప్ ఏం చేసిందంటే, ఈ సర్టిఫికేట్ అప్లోడ్ చేసే దగ్గర ఒక విషయం రాసింది. మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారో దాన్నే మేము కన్సిడర్ చేస్తాము అని రాయటంతో పాటు మీ గేమ్స్ ప్రయారిటీ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు. మొత్తం ఒక 10 గేమ్లు 20 గేమ్లు ఏదైతే మొత్తం 65 ఈవెంట్స్ ఉన్నాయో ఈ 65 ఈవెంట్స్కి సంబంధించి ఫస్ట్ ఒక లిస్ట్ ఇచ్చారు. అంటే ఫస్ట్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ అనేది ఫస్ట్ ఉంటుంది. ఒలింపిక్స్లో గోల్డ్, తర్వాత ఒలింపిక్స్లో సిల్వరు, బ్రాంజు, తర్వాత ఒలింపిక్స్లో పార్టిసిపేషన్, ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్, సిల్వరు, బ్రాంజు, పార్టిసిపేషను, ఆ తర్వాత నేషనల్ గేమ్స్, అలా కిందకి దిక్కుంటూ వచ్చేస్తుంది. ఈ ప్రయారిటీ ఆర్డర్లో నేషనల్ గేమ్స్ అనేది 7వ ప్లేస్లో ఉంది, సీనియర్ నేషనల్స్ అనేది 8వ ప్లేస్లో ఉంది. అంటే ఒలింపిక్స్ నుంచి 1 అనుకుంటే నేషనల్ గేమ్స్ 7లో ఉంది. కానీ ఈయన పెట్టిన సర్టిఫికేట్ ఎన్నిలో ఉంది, 8లో ఉంది. అంటే నువ్వు ఒక అడుగు కిందకి వెళ్ళిపోయావు. నీ దగ్గర పై సర్టిఫికేటే ఉంది కాదని మనం అంట్లా, కానీ నువ్వు అప్లై చేసింది కింద సర్టిఫికేట్. సో అది కూడా వివరించారు, చూడండి ఒకసారి. క్లియర్ గా నేషనల్ గేమ్ అనేది 7th పొజిషన్ లో, అండ్ దాని తర్వాత సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ అది 8. ఇప్పుడు మనం ఈ పీపీటీ లో కూడా చూసుకుంటే తనకు ముందు సెలెక్ట్ అయిన ప్రతి క్యాండిడేట్ కూడా ప్రయారిటీ 54, 55 లో ఉన్నారు. బట్ తను సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ మనకి ఛాంపియన్షిప్ లో సిల్వర్, అది 57 ప్రయారిటీలో ఉన్నాయి. సో వినపడింది కదా.
ఇంతకు ముందు ఇతనికంటే ముందు ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఇతనికంటే మెరిట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్లను అక్కడ పెట్టారు. వాస్తవానికి నేషనల్ మెడల్ గోల్డ్ కన్నా అప్లై చేసి ఉండుంటే ఇతనికి పోస్ట్ వచ్చేది. అది కాదని మనం అంట్లా, పోస్ట్ వచ్చేది కాదని మనం అంట్లా, కానీ అప్లై చేయలే. ఇతను అప్లై చేయకుండా ఇతని దగ్గర గోల్డ్ మెడల్ ఉందో సిల్వర్ మెడల్ ఉందో, ఒలింపిక్స్ ఆడాడా కామన్వెల్త్ ఆడాడో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అధికారులకు తెలియదు కాబట్టే కదా నీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ని అప్లోడ్ చేయమని చెప్పింది. మరి ఎందుకు అప్లోడ్ చేయలేదు? అధికారులు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి అతను అప్లై చేసిన సిల్వర్ మెడల్ సర్టిఫికేట్ ఈ రోజుకి ఆన్లైన్లోనే ఉంది. అతను ఏది అప్లోడ్ చేశాడు అక్కడే చూడండి వెళ్ళి. అందులో ఇందాక జగన్కి చూపించినటువంటి నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ లేదు, అప్లోడ్ చేయలేదు. ప్రయారిటీ ఆర్డర్లో 8వ స్థానానికి వెళ్ళాడు. ఇతని కంటే ముందు ఇచ్చిన వాళ్ళు 54, 55తో స్పోర్ట్స్ పోస్ట్ ఫిల్ అయిపోయింది, కానీ ఇతను ప్రయారిటీ ఆర్డర్ 57. మరి ఎలా ఇస్తారు పోస్టు? ఇతని కంటే ముందు వాళ్ళకి తీసేసి ఇతనికి ఇవ్వరు కదా. అరే మనోడు ఆన్లైన్లో పెట్టడం మర్చిపోయాడంట, సర్లే బాబు అతను ఆన్లైన్లో పెట్టడం మర్చిపోయాడంట, తనకు పోస్ట్ ఇస్తాను నీ పోస్ట్ తీసేస్తానంటే కింద వాళ్ళు కోర్టుకు వెళ్తారు. ఆన్లైన్లో అతను నేషనల్ ఛాంపియన్షిప్ అప్లోడ్ చేస్తే మీరు నేషనల్ గేమ్స్ కింద ఎలా కన్సల్ట్ చేస్తారని చెప్పి కింద వాళ్ళు కోర్టుకు వెళ్తారు. అప్పుడు ఇవ్వరు కదా. ఇది కదా మరి జగన్ ఎందుకు అడగలేదంట. నేను ఈ విషయం శాప్ ఎండి ఆల్రెడీ 2 రోజుల ముందే చెప్పింది. ఇది యాజ్ పర్ జీవో ఇలా ఉంది అనేది కోసమే మనం వాళ్ళకి ఇవ్వట్లేదు. అండ్ తన దగ్గర గోల్డ్ నేషనల్ గేమ్స్ ఉన్నాయి అనేది ఆన్లైన్ లో అప్లికేషన్ లో హీ హస్ నాట్ సబ్మిటెడ్. దాని తర్వాత ఇట్ హస్ కమ్ టు ద నోట్. విన్నారు కదా. సో ఇక్కడ కూడా రాశారు చూడండి. ఇట్ ఈస్ రిపోర్టెడ్ బై ది శాప్ ది క్యాండిడేట్ అప్లైడ్ అండర్ స్పోర్ట్స్ కేటగిరీ అండ్ అట్ ది టైమ్ ఆఫ్ అప్లోడింగ్ ఆఫ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ది క్యాండిడేట్ హ్యాస్ సబ్మిటెడ్ నేషనల్ ఛాంపియన్షిప్ సిల్వర్ మెడల్ ప్రయారిటీ నెంబర్ 57. He did not submitted 32nd నేషనల్ గేమ్స్ 2002 గోల్డ్ మెడల్. ఇతని దగ్గర ఉన్నది 2002లో నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ ఉంది, కానీ అతను అప్లై చేసింది ఏంటి? సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ సిల్వర్ మెడల్ అప్లోడ్ చేశాడు. దాని ప్రయారిటీ ఆర్డర్ 57. ఇతను ఇది అప్లోడ్ చేయలేదు. సో హెన్స్ ఈ క్యాండిడేట్ వాజ్ నాట్ కన్సిడర్డ్. సో ఎందుకని ఆన్లైన్లో అప్లోడ్ చేయలేదు కాబట్టి అతని దగ్గర ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ ఉన్నా తీసుకోము. ఇప్పుడు ఒలింపిక్స్లో మెడల్ కొట్టిన వాళ్ళైనా సరే ఏదైతే నోటిఫికేషన్లో ఇచ్చారో అప్లోడ్ చేయమని అక్కడ హైయెస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. దీన్ని జగన్ పక్కన కూర్చోబెట్టుకుని నిన్న ఆ ఒక ముక్క అడిగితే సరిపోయేది కదా. జగన్మోహన్ రెడ్డి ఏమయ్యా దొరకాయా, ఎందుకయ్యా నీ దగ్గర పెద్ద సర్టిఫికేట్ ఉన్నప్పటికీ కూడా నువ్వెందుకు ఆన్లైన్లో పెట్టలేదంటే ఏం చెప్పేవాడు? సరే ఆ టైంలో నాకు కనపడక పెట్టలేదా, ఆ సర్టిఫికేట్ తన దగ్గర లేకపోవటం వల్ల పెట్టలేదా, లేదా